సింగపూర్లో మూడో రోజు తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన. సాయంత్రం దావోస్కు బయలుదేరనున్న రేవంత్ రెడ్డి. ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన. నేడు ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డేలో పాల్గొననున్న షా. నిజామాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై అధికారులతో చర్చ. జోగులాంబ గద్వాల జిల్లా రాజౌలిలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పర్యటన. సుంకిశాల బ్యారేజ్ దగ్గర కేసీ కెనాల్ షెల్టర్పై అధికారులతో చర్చ. తిరుపతిలో వెంటాడే జ్ఞాపకాలు పుస్తకావిష్కరణ. పాత తరం పోరాటాలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయన్న వైఎస్ఆర్సీపీ నేతలు. విజయవాడ హైదరాబాద్ రహదారిపై వాహనాల రద్దీ. ఏపీ నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తున్న ప్రజలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నేటితో ముగియనున్న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం. శ్రీశైలం మల్లన్న ఆలయంలో కిటకిటలాడుతున్న భక్తులు. సెలవులు ముగుస్తుండటంతో భారీగా తరలివస్తున్న జనం. రద్దీ దృష్ట్యా ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల. జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీ ఆదాయం. హుండీ లెక్కింపులో 41,44,248 రూపాయలు సమకూరిందన్న ఈవో. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో ప్రజలకు ఇక్కట్లు. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత. ఆదిలాబాద్లో 11.7, పటాన్ చెరువులో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. అరకులో 7, చింతపల్లిలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు. మినుములూరులో 9, పాడేరులో 11 డిగ్రీల టెంపరేచర్. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర చలిగాలులు. 10 డిగ్రీల కనిష్ట టెంపరేచర్ నమోదు. హర్యానా నగరాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు. కర్నాల్లో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. అయోధ్యలో కొనసాగుతున్న తీవ్ర చలిగాలులు. నగరంలో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ముంబైలో సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో నిందితుడు అరెస్టు. థానేలో అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు వెల్లడించిన పోలీసులు. అమెరికా అధ్యక్షుడిగా రేపు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం. అతి శీతల వాతావరణం కారణంగా వేదిక మార్పు. డౌన్ టౌన్లోని క్యాపిటల్ వన్ అరెనాలో ట్రంప్ ప్రమాణ స్వీకారం. నైజీరియాలో ఘోర విషాదం. 70 మంది మృతి. అక్రమంగా పెట్రోల్ను తరలిస్తుండగా పేలుడు. అండర్ 19 మహిళా ప్రపంచ కప్లో నేడు భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్. కౌలాలంపూర్ వేదికగా ఢీ.